హలో అండి. ఈ వీడియోలో 'మ్యారీ మీ అగైన్' నెక్స్ట్ పార్ట్ చూద్దాం. ప్రీవియస్ పార్ట్స్ ఒక ప్లేలిస్ట్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేశాను. ఫస్ట్ ఆ వీడియోస్ చూసి ఇది ఫాలో అవ్వండి. లేకపోతే కన్‌ఫ్యూజ్ అయిపోతారు. ఛానెల్‌లో ఇలాంటి వీడియోస్ వస్తూనే ఉంటాయి. సో, తప్పకుండా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోవడం అస్సలు మర్చిపోకండి. ఎపిసోడ్ స్టార్టింగ్‌లోనే హురు ఇంకా జిన్ ఇద్దరు హనీ కలెక్షన్ వాళ్ళు మార్కెట్‌లో రిలీజ్ చేద్దామని చెప్పేసి జిన్ కూడా వాళ్ళతో కొలాబరేట్ అవుతానని చెప్పాడు కదా! లూయిస్‌తో పాటు. వాళ్ళు ముగ్గురు కొలాబరేట్ అవుతున్నారు కదా! అందుకే ఆ ప్లాన్ గురించి ఇద్దరు డిస్కస్ చేసుకుంటూ ఉంటారు. జిన్ వచ్చేసి ఒక ప్లాన్ ఆలోచించి ఆల్రెడీ దాని గురించి మన హురుకి ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఉంటాడనమాట. హురు నైట్ సరిగ్గా నిద్రపోదు. అందుకే తనకి అసలు బాగా నిద్రొస్తూ ఉంటుంది. పద్దాక తనకి నియాన్ బాయ్ చెప్పిన మాటలే గుర్తొస్తూ ఉంటాయి. సో, అది అబ్జర్వ్ చేసి జిన్ ఏం చేస్తాడంటే, "ఏంటి నీకు నిద్రొస్తుందా? సరే కాఫీ తీసుకురానా" అంటే, "ఆ! తీసుకురా" అన్నట్టు చెప్తుందనమాట. ఇక కాఫీ తీసుకొద్దామని చెప్పి కిచెన్‌లోకి వెళ్తాడు. అప్పుడే అసలు నేనెందుకు నియాన్ బాయ్ గురించి ఆలోచిస్తున్నాను? ఎందుకు నా మైండ్‌లోకొస్తున్నాడు? ఇదంతా తప్పు నేనిక ఆలోచించకూడదని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. ఈ లోపల కాఫీ తీసుకొస్తాడనమాట. తీసుకురాగానే టకటక తాగేస్తుంది. ఏంటి అంత ఫాస్ట్‌గా తాగేసావంటే, అంతలా నిద్రొస్తుంది. నైట్ సరిగ్గా నిద్రపోలేదు అన్నట్టు తను చెప్తుందనమాట. సరే నువ్వు కంటిన్యూ చెయి అంటే ఇక మళ్ళీ జిన్ నా ప్రపోజల్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఉంటాడు. నియాన్ బాయ్‌కి, హూరుకి మళ్ళీ మళ్ళీ నిద్రొస్తూనే ఉంటుందనమాట అలాగే. బట్ అన్‌ఫార్చునేట్‌లీ అనుకోకుండా ఎక్స్‌ప్లెయిన్ చేసేప్పుడు జిన్ ఏం చేస్తాడంటే తను కూడా కాఫీ తెచ్చుకుంటాడు. చూసుకోకుండా కాఫీ కప్‌ని కొట్టడం వల్ల చేయి తగిలి కింద పడిపోతుందనమాట. ఆ కాఫీ హూరు డ్రెస్ మీద కూడా పడిపోతాయి. వెంటనే జిన్ నా దగ్గర ఒక డ్రెస్ ఉంది వెళ్లి డ్రెస్ చేంజ్ చేసుకో అన్నట్టు చెప్తే, పర్లేదు పర్లేదు అంటే, లేదు లేదు నేను వెళ్లి తీసుకొస్తానని చెప్పేసి ఆ డ్రెస్ ఇస్తాడు. తిను వెళ్లి ఇక ఆ డ్రెస్ చేంజ్ చేసుకొని వస్తుందనమాట. బయటికి రాగానే జిన్ అది చూసి, తిను చాలా బాగుంది డ్రెస్‌లో అని చెప్పేసి, నేను కొన్న డ్రెస్‌లో అని చెప్పి బాగా ఎక్సైట్ అవుతూ ఉంటాడు. తను బయటకొచ్చేసి ఆ ల్యాప్‌టాప్ చూసి, ఈ ప్రపోజల్‌లో చిన్న మోడిఫికేషన్ చేయాలి. ఇలా ఉంటే బాగుంటుందని చెప్పేసి జిన్‌కి ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఉంటే, జిన్ ఏమో తన వంక అలానే చూస్తూ ఉంటాడనమాట. ఏమైంది ఎందుకలా చూస్తున్నావంటే, ఏం లేదు ఏ షాంపూ యూజ్ చేస్తావు? స్మెల్ చాలా బా వస్తుంది అన్నట్టు చెప్తాడు. అలా కవర్ చేస్తాడనమాట. సో, తనిక షాంపూ నేమ్ చెప్తుంది. ఇద్దరలా డిస్కస్ చేసుకునేప్పుడు హూరుకి నియాన్ బాయ్ కాల్ చేసి, "అసలు నువ్వేం ఆర్డర్ పెట్టావు? నాకిష్టం లేదు ఆర్డర్ పెట్టావు. మర్యాదగా ఇక్కడికి వెంటనే రా" అన్నట్టు చెప్తాడు. హూరు, "అసలు నేనేం ఆర్డర్ పెట్టానబ్బా! సరే నేను వెళ్ళొస్తానని" చెప్పేసి ఇక ఫ్లాట్‌కి వెళ్తుందనమాట. వెళ్ళక్కడ కూర్చొని నేనేం ఆర్డర్ పెట్టాను చూయించు అంటే, నియాన్ బాయ్ వరుసగా తన కోసం పెప్పర్ స్ప్రే, అలారం అని ఇలాంటివి సేఫ్టీవన్నీ కొనిపెడతాడనమాట. "ఇవి నేను పెట్టలేదు కదా!" అంటే, "నేనే పెట్టాను నీకోసం. బయట ఎవరైనా సరే నీ మీద అటాక్ చేసినా సరే, నీతో మిస్‌బిహేవ్ చేసినా, ఇవి యూజ్ చేసి పెప్పర్ స్ప్రే కొట్టాలి. అలాగే ఈ అలారం యూజ్ చేయాలి" అన్నట్టు నియాన్ బాయ్ చెప్తూ ఉంటాడు. ఊరు, "నీతోనే ఇక్కడ నేను ఫ్లాట్ షేర్ చేసుకుంటున్నాను. నన్నెవరు చేస్తారు? కామెడీ చేయకు" అన్నట్టంటే, "ఏంటి వాళ్ళు నేను ఒకరా?" అని చెప్పేసి తనకు క్లోజ్‌గా వెళ్ళి, "నువ్వు నన్ను ఇష్టపడుతున్నావు. బట్ బయటికి మాత్రం చెప్పట్లేదు. ఆ విషయం నాకు తెలుసు" అన్నట్టు అంటాడు. ఎవరసలు నిన్ను ఇష్టపడుతుంది? నేను ఆ విషయం చెప్పానా? మర్యాదగా లే అన్నట్టు తను అనుకోకుండా నియాన్ బాయ్ ఫేస్ మీద పెప్పర్ స్ప్రే కొట్టేస్తుందనమాట. బట్ అది ఎక్కువ అవ్వదు. బట్ నియాన్ బాయ్ మాత్రం ఏదో నిజంగా ఎక్కువ బాగా టచ్ అయినట్టు బిహేవ్ చేస్తాడనమాట. బాగా మండుతున్నట్టు. తనేమో సారీ చెప్తూ ఉంటుంది. ఇక ఆపేసి, "నా కళ్ళు పోయుంటే ఏం చేసేదానివి? ఇక లైఫ్ అంతా నువ్వే నన్ను చూసుకోవాలి. అది గుర్తుపెట్టుకో" అంటే, "అక్కడేం అవ్వలేదు కదా! ఎందుకంత బిల్డప్ ఇస్తావు" అన్నట్టు తను చెప్తుంది. సరే ఇప్పుడు అర్థమైంది కదా! ఎలా యూజ్ చేయాలో. ఎవరన్నా నీ మీద అటాక్ చేస్తే ఇలా యూజ్ చేయాలి. ఇప్పుడు యూజ్ చేసినట్టు అన్నట్టు నియాన్ బాయ్ హూరుతో చెప్తాడు. ఆ రోజు నైట్ వచ్చేసి నియాన్ బాయ్ తన హోమ్‌లో ఊరికే జిమ్ ఎక్సర్‌సైజెస్ కొన్ని చేస్తూ ఉంటాడనమాట. అప్పుడే మన హూరు ఇంకా జిన్ ఇద్దరు లోపలికొస్తారు. జిన్ వచ్చేసి ఏదో ప్యాకెట్ పట్టుకొని వస్తూ ఉంటాడు. "నువ్వేంటి ఇక్కడికొచ్చావంటే, నేనే పిలిచాను. ఇది పైకి తీసుకురావడానికి హెల్ప్ చేశాడు" అన్నట్టు హూరు చెప్తుంది. హూరు జిన్ తోటి, "కూర్చో నేనిప్పుడే వస్తాను. నా దగ్గర నువ్విచ్చిన డ్రెస్ అలానే ఉంది తీసుకొచ్చిస్తాను" అన్నట్టు చెప్తే, "ఇక నువ్వు వెళ్ళిపోవచ్చు" అన్నట్టు తిను చెప్తాడనమాట. హూరు, "నోరు మూస్తావా? తను నా గెస్ట్" అన్నట్టు నియాన్ బాయ్‌తో చెప్తుంది. డ్రెస్ రిటర్న్ చేద్దామని బెడ్‌రూమ్‌లోకి వెళ్తే, ఈ గ్యాప్‌లో నియాన్ బాయ్ ఇంకా జిన్ ఇద్దరు ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. "ఏంటి నువ్వు నైట్ టైమ్ కూడా జిమ్ చేస్తావా?" అన్నట్టు క్వెషన్ చేస్తే నియాన్ బాయ్‌ని. నియాన్ బాయ్, "అవును టైం ఎప్పుడు దొరికితే అప్పుడు చేస్తూ ఉంటాను" అన్నట్టు చెప్తాడు. "నువ్వు 1000 పుషప్స్ చేయగలవా?" అంటే, "ఆఫ్‌కోర్స్ చేయగలను" అన్నట్టు చెప్తే, "అవునా? చూసుకుందాం ఇద్దరం చేయగలమో లేదో" అన్నట్టు బెట్ కట్టుకుంటారనమాట. అప్పుడే హూరు కూడా వస్తుంది ఆ డ్రెస్ తీసుకొని. జిన్ హూరు తోటి, "నువ్వు జడ్జిగా ఉండాలి ఇప్పుడు మేమిద్దరం 1000 పుషప్స్ చేయబోతున్నాం" అన్నట్టు చెప్తే, హూరు ఇప్పుడెందుకు ఇవన్నీ అంటే, "లేదు లేదు చేయాల్సిందే" అని చెప్పేసి తనని మధ్యలో కూర్చోబెట్టి ఇద్దరు ఇక స్టార్ట్ చేస్తారనమాట. ఇద్దరు అయితే 500 క్రాస్ అయిపోతారు. ఆల్మోస్ట్ ఇక 600కి ఇక 600 చేయగానే ఇక వాళ్ళ వల్ల కాక ఇద్దరు నిలబడిపోతారు. అసల కాళ్ళు చేతులు వణుకుతూ ఉంటాయన్నమాట ఇద్దరికీ అన్ని పుషప్స్ చేసేసరికి. నియాన్ బాయ్ లేయగానే ఇక వెళ్ళి సోఫాలో కూర్చుంటాడు. అలాగే తిను ఆ బ్యాగ్ మళ్ళీ ఆ డ్రెస్ జిన్‌కి ఇచ్చేస్తుందనమాట. ఆ కవర్ కూడా మోయలేకపోతాడు పాపం. కాళ్ళు కూడా ఈడ్చుకుంటూ వెళ్తాడు అన్ని పుషప్స్ చేసేసరికి. ఊరు నియాన్ బాయ్‌ని చూసి ఎందుకిలా చేస్తారో అర్థం కాదు వీళ్ళు అబ్బాయిలు అన్నట్టు తను అనుకుంటుంది.
ఆ రోజు నైట్ నియాన్ బై సోఫాలో పడుకొని ఉంటాడనమాట. అది అబ్జర్వ్ చేసి హూరు ఏం చేస్తుందంటే బ్లాంకెట్ కప్పేస్తుంది. బ్లాంకెట్ కప్పేసి వెళ్ళేప్పుడు తనకే తెలియకుండా మళ్ళీ నియాన్ బైని చూడగానే తనకి ట్యాంక్ గుర్తొచ్చి చాలా క్లోజ్‌గా వెళ్తుంది కిస్ చేద్దామని చెప్పి. బట్ లేదు లేదు ఇతను ట్యాంక్ కాదని చెప్పేసి మళ్ళీ వెళ్ళిపోతూ ఉంటే నియాన్ బై తన చేయి పట్టుకొని లాగుతాడు. అప్పుడు నియాన్ బై ఇలా అంటాడు, "ఏంటి వెళ్ళిపోతున్నావు? నీ మనసులో ఏదో ఉంది మర్యాదగా నిజం చెప్పే" అంటే, "ఏం లేదు జస్ట్ ఈరోజు నేను ఓవర్ టైమ్ వర్క్ చేస్తున్నాను రూమ్‌లో నన్ను డిస్టర్బ్ చేయకు అని చెప్దామని క్లోజ్‌గా వచ్చాను అంతే" అని చెప్పేసి ఇక వెళ్ళిపోతుంది. తను వెళ్ళిపోగానే నియాన్ బై ఇలా అనుకుంటాడు, "నేనెలా ఉన్నా సరే నేను కన్ఫర్మ్‌గా తనకి నచ్చుతున్నాను. ఆ విషయం నాకు అర్థమవుతుంది" అన్నట్టు అనుకుంటాడు. లోపలికి వెళ్ళిపోయి హూరు మాత్రం ఏంటి నేను ఇలా చేస్తున్నాను, ఎలా అయినా సరే ఇదంతా జరగకూడదని చెప్పేసి, నేను వర్క్ చేసుకుంటూ అయినా సరే కాన్సంట్రేషన్ నా మైండ్ డైవర్ట్ అవుతుందేమో అని చెప్పేసి ఇక వర్క్ చేయడం స్టార్ట్ చేస్తుంది. కాసేపాగి అక్కడే పడుకుంటుంది. సో, తనకొక డ్రీమ్ వస్తుందనమాట. డ్రీమ్‌లో కూడా తను నియాన్ బై తన దగ్గరకొచ్చేసి కిస్ చేస్తున్నట్టు, ఆ డ్రీమ్ నిజం అనుకోని తను నిద్రపోతూనే సిగ్గుపడుతూ ఉంటుందనమాట. లేచి చూస్తే అప్పుడు అర్థమవుతుంది, ఓహ్! ఇది డ్రీమా అని చెప్పేసి. నెక్స్ట్ డే మార్నింగ్ తను నిద్ర లేచి హాల్లోకి వెళ్లి చూస్తే నియాన్ బై కనిపించడు. అక్కడ ఒక స్లిప్ ఉంటుందనమాట. నేను గ్రోసరీస్ కోసం మన కమ్యూనిటీ సూపర్ మార్కెట్ ఉంది కదా! అక్కడికొచ్చాను. నీకేమైనా కావాలంటే కాల్ చేయి అన్నట్టు. అది చూసి నవ్వుకొని టీవీ పెడుతుంది. అప్పుడే టీవీలో ఒక న్యూస్ చెప్తూ ఉంటారు. సేమ్ వాళ్ళ అపార్ట్మెంట్ కమ్యూనిటీ దగ్గరే ఫైర్ వచ్చింది. అక్కడికి ఫైర్ ఇంజిన్స్ కూడా వెళ్తున్నాయన్నట్టు వాళ్ళు చెప్తారనమాట. వెంటనే దీనికి చాలా కంగారేస్తుంది. నియాన్ బై కూడా అక్కడికే వెళ్ళాడు కదా అని చెప్పేసి. సో, వెంటనే తిను నియాన్ బైకి కాల్ చేస్తుంటే కాల్ లిఫ్ట్ చేయడనమాట. ఇక స్టార్ట్ అవుతుంది అక్కడికి. ఇంకో పక్క లూనియాన్ కూడా ఈ న్యూస్ చూసి నియాన్ బై అక్కడే కదా ఉంటాడు. ఏమన్నా అయిందేమో అని చెప్పేసి తను కూడా నియాన్ బైని చూడడానికి స్టార్ట్ అవుతుంది. అక్కడికి వెళ్లి చూస్తే అక్కడ చాలా మంది ఉంటారనమాట. లోపల ఫైర్ ఉంటుంది. తను బయట నుండి అరుస్తూ ఉంటుందనమాట. లోపలికి వెళ్ళడానికి ట్రై చేస్తూ ఉంటే మన ఊరు అక్కడ వాళ్ళు స్టాప్ చేస్తూ ఉంటారు. మీరు లోపలికి వెళ్ళడానికి వీల్లేదని చెప్పేసి, "ప్లీజ్, ప్లీజ్ నన్ను అలో చేయండి. నా బాయ్ ఫ్రెండ్ లోపలున్నాడు. అతనంటే నాకు చాలా ఇష్టం" అని చెప్పేసి అరుస్తూ ఉంటుంది గట్టి గట్టిగా. నియాన్ బై ఐ లైక్ యూ అని చెప్పేసి ఏడుస్తూ గట్టి గట్టిగా అరుస్తూ ఉంటుందనమాట. సో, అప్పుడే వెనక నుండి "నువ్వు నన్ను ఇష్టపడుతున్నావా?" అన్నట్టు నియాన్ బై అంటాడు. వెనక్కి తిరిగి చూస్తే అక్కడ నియాన్ బై ఉంటాడనమాట. అంటే నియాన్ బైకి ఏం కాలేదని చెప్పేసి తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇక పరిగెత్తుకుంటూ వెళ్లి గట్టిగా హగ్ చేసుకుంటుందనమాట. నియాన్ బై "ఇందాకేదో చెప్తున్నావు నేనంటే ఇష్టమని చెప్పి అది నిజమేనా?" అంటే, "అవును నిజమే. నీ నుండి నాకు ఆన్సర్ రాలేదు" అన్నట్టు చెప్తుంది. నియాన్ బై "నేను దీనికోసమే వెయిట్ చేస్తున్నాను" అన్నట్టు చెప్తాడు. "నీకేం కాలేదు కదా! ఇక్కడ గాయమైనట్టుంది. పద హాస్పిటల్‌కి వెళ్దామంటే" ఇట్స్ ఓకే ఏం కాదన్నట్టు తనని వెంటనే కిస్ చేస్తాడనమాట. ఇక అప్పటినుండి వాళ్ళు అఫీషియల్‌గా మళ్ళీ రిలేషన్‌షిప్ స్టార్ట్ చేస్తారు. వాళ్ళలా క్లోజ్‌గా ఉన్నప్పుడు లూనియన్ కూడా నియాన్ బై కోసం అక్కడికి వెళ్తుందని చెప్పాను కదా! తను కూడా చూస్తుంది. అలాగే జిన్ కూడా చూస్తాడు. సో, వాళ్ళిద్దరికి అర్థమవుతుంది వీళ్ళిద్దరు ప్రేమించుకుంటున్నారని చెప్పేసి. యాక్చువల్లీ లూనియన్ వచ్చేసి నియాన్ బైని ప్రేమిస్తూ ఉంటుందనమాట. అందుకే తినికి కోపం వస్తూ ఉంటుంది. జిన్ ఏమో హూరుని ప్రేమిస్తూ ఉంటాడు. అందుకే తనకి కోపమొస్తూ ఉంటుంది. ఇక ఇద్దరు కలిసి ఫ్లాట్‌కి వెళ్ళిపోయిన తర్వాత నియాన్ బాయ్‌తో హూరు ఇలా చెప్తూ ఉంటుంది. "నువ్వు యూఎస్‌లో ఒంటరిగా పెరుగుంటావు కదా! ఇక నుండి నీకు ఆ బాధ లేదు. నిన్ను నేను చూసుకుంటాను ఏం కాకుండా. నువ్వేం బాధపడకు" అని చెప్పేసి హగ్ చేసుకుంటుందనమాట. సో, జిన్ అయితే చాలా కోపంగా ఉంటాడనమాట. తనేం ఆలోచిస్తూ ఉంటాడంటే, లాస్ట్ టైమ్ టాంగ్‌ని ప్రేమించింది. ఈసారి నియాన్ బాయ్‌ని ప్రేమించింది. నన్నెందుకు ప్రేమించట్లేదు తిను? నా ప్రేమ ఎందుకు అర్థం కావట్లేదు? ఎందుకు నాకే ఇలా జరుగుతుందని చెప్పేసి తను బాధపడుతూ ఉంటాడు ఒక పక్క. ఇంతటితో మనకి ఈ పార్ట్ కంప్లీట్ అయిపోతుంది. ఈ పార్ట్ మీకు నచ్చిందనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియోని లైక్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.